मृत्युमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. చాణక్య మహాశయుడు చెప్పినటువంటి గొప్ప సుభాషితాన్ని మనం ఇప్పుడు చెప్పుకోబోతూ ఉన్నాం. మనం రోజు వార్తాపత్రికల్లో చూస్తాము, లేకపోతే సామాజిక మాధ్యమాల్లో చూస్తూ ఉంటాం. ఫలానా ఒక సమస్యతో ఒక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు, ఫలానా ఒక సమస్యతో ఒక ఆవిడ ఆత్మహత్య చేసుకున్నది, ఫలానా విద్యార్థి పరీక్షలో తప్పాడు ఆత్మహత్య చేసుకున్నాడు, లేకపోతే ప్రేమలో విఫలమయ్యి ఆత్మహత్య చేసుకున్నారు, వ్యాపారంలో నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నారు. రకరకాలుగా చెప్పుకుంటూ పోతే ప్రతి సమస్యకు కూడా ఆత్మహత్యే శరణ్యం అన్నట్లుగా చాలామంది వ్యవహరిస్తూ ఉంటారు. రాబోయే క్రోధి నామ సంవత్సరంలో మనం పంచాంగ శ్రవణం చూసినట్లయితే, రేపు మీరందరూ కూడా చూడొచ్చు, పంచాంగ శ్రవణాన్ని చేయవచ్చు మీరంతా కూడాను. రాబోయే క్రోధి నామ సంవత్సరంలో అనేక సమస్యలతో ఆత్మహత్యలు చేసుకునేటటువంటి వారి సంఖ్య పెరుగుతుంది అని పంచాంగకర్తలు చెప్పడం జరిగింది. అలాంటి వాళ్ళనందరినీ ఉద్దేశించి చాణక్యుడు చెప్పినటువంటి ఒక సుభాషితాన్ని ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. పునర్విత్తం పునర్మిత్రం పునర్భార్య పునర్మహీ అన్నారు. పునర్విత్తం, డబ్బు పోతుంది, పోయిన డబ్బు మళ్ళీ వస్తుంది, మళ్ళీ కష్టపడి సంపాదించుకుంటే మళ్ళీ వస్తుంది. పునర్మిత్రం, మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి స్నేహితుడు కూడా ఒకానొక సమయానికి మళ్ళీ తిరిగి వస్తాడు, ఎక్కడికి వెళ్ళిపోడు. పునర్భార్య, అనేక గొడవలతో మనల్ని విడిచిపెట్టి పుట్టింటికి వెళ్ళిపోయినటువంటి భార్య కూడా మళ్ళీ మంచి రోజులు వచ్చినప్పుడు తిరిగి వెనక్కి వచ్చేస్తుంది. పునర్మహీ అన్నారు. వివిధ తగాదాల్లో కావచ్చు, దురదృష్టవశాత్తు కావచ్చు, పోగొట్టుకున్నటువంటి భూమి మొదలైనటువంటి సంపదలు కూడా మళ్ళీ మనం తిరిగి పొందవచ్చు. ఏతత్ సర్వం పునఃప్రాప్యం, జీవితంలో దేన్ని పోగొట్టుకున్నా కూడా దానిని మళ్ళీ మనం పొందేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉన్నది. ఏతత్ సర్వం పునఃప్రాప్యం. కానీ మనం ఎప్పటికీ కూడా తిరిగి పొందలేనటువంటిది ఒకటి ఉన్నది. అదేమిటో తెలుసా? శరీరము అని చాణక్యుడు చెబుతూ ఉన్నాడు. కావున జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. జీవితంలో పోగొట్టుకున్న ప్రతీదీ మళ్ళీ మనం తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ శరీరాన్ని పోగొట్టుకుంటే మాత్రం మనం మళ్ళీ తిరిగి సంపాదించలేం. అంటే ఆత్మహత్యే శరణ్యం అని ఎవరైతే శరీరాన్ని విడిచిపెట్టేస్తారో, ప్రాణాలు పోగొట్టుకుంటారో, మళ్ళీ వాళ్ళే తలుచుకున్నప్పటికీ కూడా మళ్ళీ శరీరం తిరిగి రాదు. కావున ఏ సమస్యకు కూడా ఆత్మహత్య శరణ్యం కానే కాదు. కొంతకాలం మనం వేచి చూడాలి. కాలం మనల్ని కాపాడుతుంది, కాలం మనకు సమాధానం చెబుతుంది, కాలం మనకు మంచి రోజుల్ని తీసుకువస్తుంది.